అరే మళ్ళీ మొదలుపెట్టింది. ఏయ్ నువ్వు వెళ్ళి పటకారు కాల్చుకొని తీసుకురా. తనకొక వాత పెడితే గాని మన దారిలోకి రాదు. ప్లీజ్ నాకు వాతలు పెట్టద్దు. ఇంకొక్కసారి అరిచావంటే వాత నీ నాలుక మీద పెడతాను, తెలిసిందా? కాస్త బాగా వేడి చేసుకునిరా. తనకి ఎన్ని ఎక్కువ వాతలు పెడితే అంత ఎక్కువగా డబ్బులు అడుక్కుని వస్తుంది. లవ్లీ, నువ్వు త్వరగా ఏదో ఒకటి చేయాలి. ఎలాగైనా వాళ్ళిద్దరిని దారి మళ్లించి ఆయుషుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. తొందరగా చేయాలి. ఆయుషు, అరే నాకు ఉన్నట్టుండి ఇలా దురద పుడుతుందేంటి? అసలు అసలు నాకేమై ఉంటుంది? ఒకవేళ అక్కడ దురదగుంటాకుందా? ఇప్పుడు నాకు ఆయుషుని కాపాడటానికి ఆ దురదగుంటాకు ఉపయోగపడుతుంది. ప్లీజ్ నాకు వాతలు పెట్టొద్దు. నన్ను మా మమ్మీ దగ్గర పంపించేయండి. ప్లీజ్ నాకు వాతలు పెట్టొద్దు. వద్దు, నాకు భయం వేస్తుంది. ఆగు, నేను వెళ్ళి చూసొస్తాను. ఆ, దీన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఎవరది? లవ్లీ ఆంటీ, ఇంకా కొట్టండి. కొట్టండి.
ఐషు నీకేం కాలేదు కదా? మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చి చాలా మంచి పని చేశారు ఆంటీ. ఏం తీసుకొచ్చి పూసావి నువ్వు? వీళ్ళు చాలా చెడ్డవాళ్ళు. నన్ను తీసుకొచ్చి వాతలు పెట్టాలని చూశారు. పద. ఆ! మీరు 2 టీములుగా డివైడ్ అయ్యి ఆ పాపను వెతకండి. ఆ పాపను తీసుకెళ్లిన భార్యాభర్తల గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయండి. ఎవరి మీద అనుమానం వచ్చినా నాకు వెంటనే కాల్ చేయండి. చెప్పు కార్తిక్. శివానయ్య, నేను మీకు చాలాసేపటి నుంచి ఫోన్ చేస్తున్నాను. మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? నేను చూశాను. ఐషు గురించి, ఆ కపుల్ గురించి మా స్టాఫ్కి డీటెయిల్స్ ఇస్తున్నాను. లవ్లీ ఇంతవరకు ఇంటికి రాలేదు. సరే సరే, నువ్వు కంగారు పడుకో, నేను చూసుకుంటాను. అలాగే అన్నయ్య, త్వరగా ఎంక్వైరీ చేయండి. లవ్లీ అంటే ప్లీజ్ నన్ను కాపాడండి, లేదంటే వీళ్ళు నాకు వాతలు పడతారు. ఐషు, నేను చాలా తెలివిగా నువ్వు నా తల మీద కొట్టి పాపను తీసుకెళ్లిపోదాం అనుకుంటున్నావా? దొంగ మొహం దానా, నాకే దురద గుంటాకు పూస్తావా? ఇప్పుడు చూడు, నీకు ఎలాంటి గతి పట్టిస్తాను. ఈ చిన్న పిల్లతో పాటు నీ కాలు చెయ్యి కూడా నరికేసి నిన్ను కూడా నడి రోడ్లో బిచ్చమెత్తుకునేలా చేస్తాను. నీ అందమైన మొహాన్ని నేను చెక్కి పారేస్తాను. చివరికి మీ ఇంట్లో వాళ్ళే నిన్ను గుర్తుపట్టలేకుండా చేస్తాను. ఏయ్, రా. రాను, నేను మీతో రాను. వద్దు, వదలండి. మోయ్, తన్ని వదలండి. ఈ పిల్ల సంగతి నువ్వు చూసుకో, ఈ వచ్చిన దాని సంగతి నేను చూసుకుంటా. ఏయ్, రావే, రా. ఐషు, కళ్ళకుండా ఇక్కడే ఉండు, నోరు మూసుకొని ఉండు. చుప్. మేము మీకేం ద్రోహం చేశాం? మమ్మల్ని వదిలేయండి. ఎక్కడికి నువ్వు వెళ్ళేది? వదులు. పదా. ఐషు, వదలను. ఓయ్, చెప్పినట్టు వినకపోతే మీ ఐషిని ఇక్కడే చంపేస్తాను. కదలొద్దు. కదిల్తే దీంతో ఐసు పేక కోసి పారేస్తా. ఏయ్, ఐషు, కదలొద్దు. కదిలావంటే దీని గొంతు కోసి పారేస్తా. నువ్వు కళ్ళప్పగించుకుని చూస్తూ ఉండు, నీ ముందే దీని కాలు విరగ్గొట్టేస్తా. నువ్వు వెళ్ళి దాన్ని మళ్ళీ వేడి చేసుకొని తీసుకురా. అలాగే. ప్లీజ్ అలా చేయకండి, మమ్మల్ని వదిలేయండి. నాకు వాత పెట్టద్దు, చాలా నొప్పి పెడుతుంది. గాడ్ ప్లీజ్ ఐషుకి ఏం కాకుండా చూడండి. అల్లరి పిల్ల అయినా చాలా మంచి అమ్మాయి. ఇంతవరకు లవ్లీ పిన్ని కూడా తిరిగి రాలేదు. తను త్వరగా ఇంటికొచ్చేలాగా చూడండి. మా లవ్లీ పిన్ని చాలా మంచిది. తనంటే మాకు చాలా ఇష్టం. తనకు కూడా మేమంటే చాలా ఇష్టం. ఐషుని లవ్లీ పిన్నిని ఇంటికి క్షేమంగా వచ్చేటట్టు చూడండి. మేము ఐషుని చాలా మిస్ అవుతున్నాం. భగవంతుడా, మా పిల్లలు చేసే ప్రార్థనని విన్నావు కదా. మా ఐషుని లవ్లీని క్షేమంగా ఇంటికి వచ్చేలా చూడు తండ్రి.
అరే ఈ పిల్లేది? పిల్ల సంగతి తర్వాత ముందు దీన్ని తీయా. ఒక నిమిషం, ఒక నిమిషం. పద, పద. అరే నా మొహం ఇందులో ఇరుక్కుపోయింది. కాస్త తీ. ఎక్కడున్నావు? అయ్యో. బలి, 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 బలి. ఇది బొమ్మ బల్లి. ఛ! అరే తీస్తున్నా ఉండు. ఐషు పద. వాళ్ళు పారిపోతున్నారు. పద వెళ్ళి పట్టుకుందాం. అరే ఏమైంది? ఎందుకు పడిపోయా? హలో శివ, అరే మీ పోలీసు వాళ్ళు ఎంతసేపటి నుంచి ఏం చేస్తున్నారు? ఏదో ఒకటి త్వరగా చెయ్యి. ఇక్కడ మా పరిస్థితి నీకు ఏం అర్థం కావట్లేదు అనుకుంటా. ఇదిగో. చాలు, ఇప్పటిదాకా చేసింది చాలు. అరే మిమ్మల్ని నమ్మి ఇక్కడ చేతులు కట్టుకుని చూస్తూ కూర్చోలేను నేను. ఇలాంటప్పుడు ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. మీ అబ్బాయిలు ఎంత సమర్థులో నాకు బాగా తెలుసు. మీకు దండం పెడతాను, మళ్ళీ వీధిలోకి వెళ్ళి గొడవ మొదలు పెట్టకండి. ఆంటీ గారు, అదే చిన్నమ్మ గారు, నా మాట వినండి. అవును చిన్నమ్మ గారు, మీకు దండం పెట్టి వేడుకుంటున్నాం. వీధిలో అందరి ముందు మా పరువు తీయకండి. నేను వెళ్ళి నా మనవరాల్ని వెతుక్కుంటాను. అది దొరికాక ఆ తర్వాత వచ్చి మీరు చేసిన తప్పులన్నిటికీ లెక్క సరి చూస్తాను. ఎవరెవరు నా మనవరాలికి, నా కూతురికి బాధ కలిగించారో వాళ్ళ కళ్ళల్లో రక్తం కారేలా చేస్తాను నేను. తప్పుకోండి. ఆగండి, చెప్పేది వినండి. దయచేసి నా మాట వినండి. ఐశ్వర్యానే. ఐషు ఇప్పుడు ఇక్కడ లేదు. వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఆగు, ఇదిగో నిన్నే. నా మనవరాలు ఎక్కడికి తీసుకెళ్తున్నా?
ఆగు! నిన్నే ఆగమని చెప్తున్నాను కదా, ఆగు! ఏయ్ ఆగు! ఎక్కడికి నా మనవరాలు తీసుకొని పారిపోతున్నావు? పిల్లని దొంగిలిస్తావా? నీకు చేయడానికి ఇంతకన్నా మంచి పని దొరకలేదా? నీచురాలా, మీరు పొరపాటు పడుతున్నారు. నేను తన్ని దొంగిలించలేదు. దొంగతనం చేసింది కాకుండా పైగా వాదిస్తున్నావా? దొంగతనం చేయకపోతే పిల్లని పార్కులో ఆడిద్దామని తీసుకొచ్చావా? ఏమైందండి? చూడండమ్మా, మా పాపని దొంగతనంగా తీసుకెళ్లిపోయింది. తను పిల్లల దొంగ. పిల్లకేదో తినిపించి స్పృహ తప్పేలా చేసింది. అరే, ఎవరైనా సాయం చేయండి. నేను చెప్పేది వినండి, నేను దొంగని కాను. నేను కౌశిక్ గారి ఇంట్లో ఉంటాను. మా ఇల్లు ఇక్కడే. ఆ విషయం మాకు తెలుసు. నేను అక్కడి నుంచే వస్తున్నాను. వాళ్లే చెప్పారు నువ్వు మా పిల్లని ఎత్తుకుపోయావని. పాపనిలా ఇవ్వు. చాలా ఆపండి. మీరేమనుకుంటున్నారు? నా మొహం చూస్తే పిల్లల దొంగలా ఉన్నానా? వాళ్ళు కూడా మొహం చూసే మోసపోయి ఉంటారు. చూడండి బాబు, అలా చూస్తూ నుంచున్నారేంటి? ఎవరైనా పోలీసులకు ఫోన్ చెయ్యండి. మా బిడ్డని దొంగతనంగా తీసుకెళ్లిపోతోందని. ఈ రోజు మా పిల్లని తీసుకెళ్ళింది, అలాగే రేపు తను మీ పిల్లల్ని కూడా తీసుకెళ్లిపోవచ్చు. నా పాప నాకు ఇచ్చేయి. లేదు, నా పాపనివ్వు. తను మీ పాప కాదు. బండాపు బండాపు బండాపు. పోలీసులు వచ్చారా? పోలీస్ బాబు, ఇలారా ఇలారా. తను ఈ పాపే కదా? కానీ సారేమో ఎవరో భార్యాభర్తలు తీసుకెళ్లారని చెప్పారు. ఇక్కడ ఇద్దరు ఆడవాళ్లే ఉన్నారు. ఇద్దరిని స్టేషన్ కి తీసుకెళ్దాం. మన ఇన్స్పెక్టర్ గారే చూసుకుంటారులే. రండి, మా పిల్లని దొంగతనంగా తీసుకెళ్లిపోతోంది. తనని పట్టుకోండి. నా పాపని నాకు ఇప్పించండి. నేను చెప్పేది వినండి, నేను దొంగని కాను. దయచేసి నా మాట వినండి. ఐషు, రామ్మా, రారా. చూడండి, మీరు మాతారండి. మీరు ఏం చెప్పాలనుకున్నా పోలీస్ స్టేషన్ లో నేను చెప్పుకోండి. దొంగని కాదని చెప్తున్నాను కదా. బామ్మగారు, మీరు రావాల్సి ఉంటుంది. అలాగే పదండి. దీన్ని మాత్రం పట్టుకోండి, లేదంటే పారిపోతుంది. జాగ్రత్తగా పట్టుకోండి, లేదంటే పారిపోతుంది. ఇది నా మనోరాల మీద కన్నేస్తుందా? దీని కళ్ళు పీకేయండి. బామ్మగారు, కొంచెం ఆగండి. మా సారికి అసలే కోపం ఎక్కువ. పాప ఎక్కడుంది? లేదంటే ఇక్కడే చంపేస్తాను. చెప్పండి. బావగారు, ఐషు ఇక్కడుంది. దీన్ని పట్టుకుని జైల్లో పెట్టండి. తనే మా పాపను ఎత్తుకెళ్ళింది. లేదు, ఐషుని ఎత్తుకెళ్ళింది వాళ్ళు. నాకు వీళ్ళ మీద అనుమానం వచ్చి నేను వెంబడించి వెళ్ళాను. ఐషును కాపాడి ఇంటికి తీసుకెళ్తున్నాను, కానీ వీళ్ళు పట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చారు. ఏం చెప్పినా వినలేదు. అయ్యో, తనంతా అబద్ధం చెప్తోంది. మీరు తనని జైల్లో పెట్టండి. కావాలంటే నేను కంప్లైంట్ రాసిస్తాను. చూడండి, మీరు పొరపాటు పడుతున్నారు. అబద్ధం చెప్పి ఐషుని తీసుకెళ్ళింది వీళ్ళిద్దరే. తను నా తమ్ముడు కార్తీక్ వైఫ్. కావాలంటే మీరు అడగండి. చెప్పండి, ఏం జరిగిందో చెప్పండి. చెప్పండి. సార్, ఆవిడే చెప్పింది. ఆవిడ చెప్పింది కాబట్టే మేము మీ ఇంటికి వచ్చి పాపం తీసుకెళ్ళాం. తను మాకు కావలసిన డబ్బులు ఇస్తానని చెప్పింది. పాపను ఎత్తుకెళ్ళమని చెప్పింది. ఇప్పుడేమో మంచిదానిలా నటిస్తుంది. ఏయ్, మర్యాదగా డబ్బులు ఇవ్వు. మరీ తెలివితేటలు ఉపయోగించకు. మమ్మల్ని ఇరికించి నువ్వు తప్పించుకుందామని చూస్తున్నావా? వచ్చిన డబ్బంతా నువ్వే తీసేసుకొని మమ్మల్నేమో ఇప్పుడు కూరల కరివేపాకులా తీసి పారేస్తావా? విన్నారు కదా మీరు.